గత ప్రభుత్వం చాలా విఫలమైందండి. చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని మా యందు దయ ఉంచి ఆయన వరదల్లో కానీ, ఇప్పుడు ప్రెజెంట్ కానీ, ఈ క్షణం కానీ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మాకు అన్ని విధాలు అన్నీ సక్రమంగా సమకూర్చి మమ్మల్ని గుర్తించిన గొప్ప మహోన్నత వ్యక్తి ఎవరు అనంటే చంద్రబాబు నాయుడు గారేనండి. నారా లోకేష్ గారు కూడా మా గురించి ఆలోచించి పేద ప్రజలు చాలామంది ఉన్నారని నీళ్ల సదుపాయం కానీ, రోడ్ల సదుపాయం కానీ, మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క పని కూడా మాకు చాలా నీట్గా చేయించారు. ఎక్కడున్నా కూడా నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటే ఉండాలి. టీడీపీ గవర్నమెంట్ ఉంటే ఇంకా 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 ఎన్నో అభివృద్ధులు ముందుకు వస్తాయి. అలాగే వైఎస్ఆర్ కాలనీ అంటే స్లమ్ ఏరియా అని గుర్తించిన ప్రతి ఒక్క నాయకుడు ఎవరు వచ్చి మమ్మల్ని ఆదరించిన వాళ్ళు లేరు, ఉద్ధరించిన వాళ్ళు లేరు. చంద్రబాబు నాయుడు గారు మా కోసం ఈ వరదల్లో ఎన్నో బాధలు పడుతూ ఉంటే ఆయన మా కోసం ఈ వరదలో వచ్చిన మహోన్నతమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయనను గుర్తుంచుకొని కూడా ఎప్పటికీ ఎల్లప్పటికి కూడా ఆయనకే ఓట్లేసి ఆయన్నే మేము గవర్నమెంట్లో గెలిపించుకొని ఆయన ఎప్పుడు కూడా బాగుండాలి, అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో పాటు ఉండి మా బోటోల్ని గుర్తించిన గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు మేమందరం రుణపడి ఉంటాం. జై జన్మభూమి.